కుసుమ. ఎస్ కుసుమ. నా పేరు కుసుమ. నా ఏజ్ 19 ఇయర్స్. నేను సబ్బవరం నుంచి మాట్లాడుతున్నాను గురూజీ. మా డాడీ సజెస్ట్ చేశారు ఇది. యాక్చువల్లీ ప్రోగ్రామ్ డాడీ సజెస్ట్ చేశారు, ఎలా ఉంటది చేద్దామని చేస్తున్నాను సార్. నాకు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయి. కుసుమ ఒకసారి చెయ్యి చూడు, నీకు హెల్త్ ప్రాబ్లమ్స్ బాగా క్యూర్ అవుతాయి, చేస్తేనే కదా తెలుస్తుంది అని చెప్తే నేను చేయడం స్టార్ట్ చేశాను. లైక్ నాకు సైనస్ ఇంకా ఆస్తమా కూడా ఉంది సార్. ఇది చేస్తున్నప్పుడు స్టార్టింగ్ 1 వీక్ లో నాకు ఆస్తమా వచ్చింది సడన్ గా క్లైమేట్ చేంజ్ వల్ల. కానీ మాక్సిమం నాకు అది వచ్చింది అంటే ఒక 1 వీక్ వరకు మాక్సిమం ఎప్పటికీ తగ్గదు. మెడిసిన్స్ తీసుకోవాలి, నెబులైజేషన్స్ ఇవన్నీ పెట్టుకుంటే తప్ప నాకు ఆస్తమా అనేది క్యూర్ రాదు. నేను మెడిటేషన్ ఒక 2-3 చేసిన ఒక 2 టైమ్స్ కి నాకు 2 డేస్ లో విత్ ఇన్ 2 డేస్ నాకు రికవరీ వచ్చింది. నాకు చాలా హ్యాపీ అనిపించింది అప్పుడు మాత్రం. ఏ మెడిటేషన్? మార్నింగ్ శక్తిపాత టైంలో. ఓకే ఓకే. ప్రోగ్రామ్ లో ఫస్ట్ 2 డేస్ లోనే మార్పు వచ్చింది. ఓకే. స్కిన్ కూడా లైట్ గా గ్లో వచ్చింది, బాడీ పోస్చర్ కూడా కొంచెం చేంజ్ అయింది. హ్యాపీ. వెయిట్ అయితే నాకు ప్రస్తుతం ఏమి చేంజ్ అయితే ఏమి అనిపించలేదు. జస్ట్ ఒక 1 kg డిఫరెన్స్ వచ్చింది సార్ అంతే. బట్ హెల్త్ పరంగా అయితే చాలా బాగుంది. మధ్య మధ్యలో ఒక్కొక్కసారి బ్యాక్ పెయిన్ కూడా లైట్ గా వచ్చింది, బట్ ఓకే. నేను ఇది స్టార్ట్ చేయకముందు నాకు సివియర్ మైగ్రేన్ ఒక 10 డేస్ నుంచి. లైక్ ఎన్ని మెడిసిన్స్ వేసుకున్నా కూడా లిటరల్లీ క్యూర్ అవ్వలే. బట్ ఇది స్టార్ట్ చేశాక అది నార్మలైజ్ అయ్యింది, అలా నార్మల్ అవుతూ వచ్చింది సార్. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. హెల్త్ పరంగా నాకు అంతా ఓకే అయింది ఇప్పుడు. ఐ సైట్ కూడా యాక్చువల్లీ నాకు 10 ఇయర్స్ నుంచి ఐ సైట్ ఉంది. మాక్సిమం ఒక పాయింట్ ఆఫ్ డిస్టెన్స్ వరకు మాత్రమే నాకు కొంచెం క్లారిటీగా కనిపించేది. ఇప్పుడు ఓకే, దానికన్నా కొంచెం పర్వాలేదు, బాగానే కనిపిస్తుంది. కొంచెం దూరం అయినప్పటికీ కూడా నేను చూడగలుగుతున్నాను. స్పెక్స్ లేకపోతే నేను అసలు మ్యాక్స్ స్లీప్ టైంలో తప్ప నేను స్పెక్స్ కూడా ఎప్పుడు రిమూవ్ చేసేదాన్ని కాదు. ఇప్పుడైతే కొంచెం బాగానే ఉంటుంది. అప్పుడుతో పోలిస్తే ఇప్పుడు చాలా కొంచెం సైట్ లో కూడా డిఫరెన్స్ వచ్చింది. వేసుకున్నా కూడా లిటరల్లీ క్యూర్ అవ్వలే. బట్ ఇది స్టార్ట్ చేశాక అది నార్మలైజ్ అయ్యింది, అలా నార్మల్ అవుతూ వచ్చింది సార్. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. హెల్త్ పరంగా నాకు అంతా ఓకే అయింది ఇప్పుడు. ఐ సైట్ కూడా యాక్చువల్లీ నాకు 10 ఇయర్స్ నుంచి ఐ సైట్ ఉంది. మాక్సిమం ఒక పాయింట్ ఆఫ్ డిస్టెన్స్ వరకు మాత్రమే నాకు కొంచెం క్లారిటీగా కనిపించేది. ఇప్పుడు ఓకే, దానికన్నా కొంచెం పర్వాలేదు, బాగానే కనిపిస్తుంది. కొంచెం దూరం అయినప్పటికీ కూడా నేను చూడగలుగుతున్నాను. స్పెక్స్ లేకపోతే నేను అసలు మ్యాక్స్ స్లీప్ టైంలో తప్ప నేను స్పెక్స్ కూడా ఎప్పుడు రిమూవ్ చేసేదాన్ని కాదు. ఇప్పుడైతే కొంచెం బాగానే ఉంటుంది. అప్పుడుతో పోలిస్తే ఇప్పుడు చాలా కొంచెం సైట్ లో కూడా డిఫరెన్స్ వచ్చింది. కుసుమ ఇవన్నీ చేయడం అవసరమా అని చెప్పి మా ఫ్రెండ్స్ తిడుతూ ఉన్నారు. మీకు చేయడం లేదు కాబట్టి దీని యూజ్ మీకు తెలియట్లేదు, చేస్తే తెలుస్తుంది. నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అని కూడా చెప్పలేను, చేసి చూడండి మీకే తెలుస్తుంది అని సజెస్ట్ చేశాను నా ఫ్రెండ్స్ ఒక 5-6 మెంబర్స్ కి. చూస్తాంలే, చేస్తాము అని అన్నారు. అండ్ ఇంకా ఒకప్పుడు గ్యాస్ట్రిక్ పెయిన్ కూడా వచ్చేసేది సార్. లైక్ టైం టు టైం ఫుడ్ తీసుకోకపోతే నేను దానికే చాలా ఎక్కువ భయపడ్డా ఇది చేయడానికి స్టార్ట్ చేసేటప్పుడు. లైక్ నేను చేయగలనా అంటే లైక్ సివియర్ అండ్ హెవీ పెయిన్ వచ్చేసేది టైంకి తినకపోతే. బట్ ఇది స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నేను ఫ్రూట్ జ్యూసెస్ తీసుకున్నప్పటికీ కూడా పెయిన్ అయితే అసలు ఏం లేదు. అది కూడా కొంచెం ఇంప్రూవ్ అయింది. ఇండైజెషన్ ప్రాబ్లం కూడా ఉండేది, అది కూడా కొంచెం క్యూర్ అయింది సార్. Okay. Thank you so much.